హాయ్ అండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మరొక నార్మల్ బ్లౌజ్ అయితే కట్ చేసి మీకు చూపిస్తానండి. ఓకేనా? సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా? సో ఇప్పుడు నైట్ మనము వర్క్ బ్లౌజ్ కట్ చేసాం కదా. సో ఇది కూడా వాళ్ళది బ్లౌజు. ఓకేనా? సో ఇదే బ్లౌజ్ తోటి మనం మళ్ళీ మెజర్మెంట్ తీసుకున్నాము. ఓకేనా? సో ఇలా బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసి రివర్స్ సైడ్ ఇలా పెట్టేసుకొని సో ఇలా పెట్టుకోండి బిగినర్స్. ఓకేనా? సో ఇలా నీట్గా బ్లౌజ్ని ఎక్కడ సాగదీయకుండా ఇలా సో ఇలా పెట్టుకోండి. ఇలా ఇలా బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనకు 24 వచ్చిందండి. ఓకేనా? అంటే ఇప్పుడు మనము 24లో ఆఫ్ అంటే 24 ఇక్కడికి వచ్చింది కదా. సో దీనిలో ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? సో 12. ఇగో ఇక్కడికి 12 నుంచి ఇలా సో మార్కింగ్ చేసుకోండి ఇలా. సో ఇప్పుడు చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్నాక సో ఇది కప్ అండి. ఓకేనా? సో ఇలా గల్లకి చెరి సమానం ఇట్లా అనుకొని కప్పు కింద సో ఇలా తీసుకొని ఇగో ఇక్కడ ఒక పావించు, ఇక్కడ ఒక పావించు వదిలేసుకోవాలండి ఖర్చుకి తర్వాత. ఓకేనా? సో ఇలా బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ దాకా నుంచి షోల్డర్కి ఇలా మధ్యలో ఇలా పట్టుకోవాలి. సో పట్టుకొని ఇక్కడ ఒక పావించు, ఇక్కడ ఒక పావించు ఖర్చుతోటి మనం మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలండి. ఓకేనా? సో ఇప్పుడు గల్ల కోసం మనం ఏం చేయాలంటే బ్లౌజ్ మీద మన సైడ్ మంచిగా తీసుకొని సో ఏ మాత్రము ఓకేనా? సో ఇలా పెట్టేసుకోండి. బ్లౌజ్ ఏమాత్రం సాగదీయద్దు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోండి. ఓకేనా? కరెక్ట్ 10 వచ్చిందండి. సో అటు ఇటు ఖర్చులుతో కలిపి నేను 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను. సో ఇప్పుడు 11 ఇంచెస్లో హాఫ్ అంటే 5.5. 11 ఇంచెస్లో సగం తీసుకోండి, 5.5. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇంచులు గల్లకి తీసుకుంటున్నానండి. ఓకేనా? సో 3.5 ఇలా షోల్డర్కి తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ కింద మీద పైన ఉందో లేదో చూసుకున్న తర్వాత ఇలా సో ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 1.5 తీసుకోండి. ఎవరికైనా 1.5 అండి. సో ఒక 9 ఇంచులు అట్లా వచ్చిందంటే కొంచెం 1.5 అట్లా వేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా? సో ఇలా మంచిగా ఇలా కలిపేసాను. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నుంచి సో చంక లూజు అనేది చూసుకోవాలండి. ఓకేనా? ఇది ఇలా ఇలా చూసుకొని ఇలా చూసారు కదా. సో కరెక్ట్ 7 మీద 6 గీతలు వచ్చిందండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక 5 నుంచి ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని సో 7 మీద 6 గీతలు అంటే ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు కింద ఇక్కడ మనం నెక్ రౌండ్ కోసం పైన 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2.5 తీసుకోండి. గల్ల షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఇలా కలిపాను. ఓకేనా? సో ఇలా ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఇలా 2 సైడ్ మనకి కుట్టు ఉంది కదా. సో ఇలా పెట్టేసుకోండి. ఇలా పోలి వేసి ఇక్కడ నుంచి సో ఇక్కడికి
టాకాలకు అటాఫ్ ఇంచు ఇటాఫ్ ఇంచు చూసారు కదా. సో 1 ఇంచు నడుము లూజు చెస్ట్ లూజు సేమ్ ఉందండి వీళ్ళకు. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ తీసేసుకోండి ఇలా బ్యాక్ సైడ్ టాకాల కోసం. ఓకేనా. ఇప్పుడు ఒక 4.5 వరకు అట్లా తీసుకోండి. పర్సనాలిటీని హైట్ని బట్టి తీసుకోవాలండి ఇది. ఓకేనా. ఇలా ఇప్పుడు నీట్గా దీన్ని కట్ చేసుకోవడమే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నన్ను. ఓకేనా. సో చాలా సింపుల్ అండి, ఏమంత ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా. సో ఇలా నీట్గా చూసారు కదా. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి కొంచెం ఇలా క్రాస్ ఇవ్వండి. బ్యాక్ సైడ్ ఎత్తి పట్టినట్టు రాదు, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇది పక్కన పెట్టేసుకొని క్లాత్ని ఇలా ఫోల్డింగ్స్ వేసుకోండి. హ్యాండ్స్ ప్రకారం హ్యాండ్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇలా హ్యాండ్స్ ఎలా అయినా తీసుకోవచ్చండి హ్యాండ్స్. ఓకేనా. ఇలా 1 ఇంచ్ వరకు ఇక్కడ హెమ్మింగ్ వదిలేసుకొని ఇక్కడ ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఓకేనా. సో 7 ఇంచెస్ వచ్చింది కాబట్టి 7.6 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ చంక డౌన్ అనేది 3 తీసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 7.6 ఇలా మార్కింగ్ వేసిన తర్వాత నీళ్ళగా ఇలా చూపిస్తూ సో ఇంట్లోకి ఇలా కలిపేసాము, ఏం లేదు ఇలా. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడికి ఇక్కడ 1 ఇంచ్ ఇలా వదిలేసుకొని చూసారు కదా, 1 ఇంచ్ ఇలా వదిలేసుకొని వచ్చేసరికి 1/2 ఇంచ్ వరకు ఇలా వెళ్ళి మెల్లగా ఇందులో ఇలా కలుసుకోవాలి. ఓకేనా. సో అయిపోయిందండి చంక ఇప్పుడు లూజ్ వచ్చింది చూసారు కదా. ఓకేనా. చూసారు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చంకదాము. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ పోయింది. ఓకేనా. ఇక్కడ అట్టి వాడదు కదా. సో ఇప్పుడు నీట్గా దీన్ని ఎలా అయితే మనం కట్ చేసుకుంటాం, వేస్తున్నామో అలా కట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసాను. ఓపెన్ చేసాను. చూసారు కదా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. మీరు ఎలా హ్యాండ్తో కొలత తీసుకున్నా ఎలా తీసుకున్నా పర్ఫెక్ట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకోండి, ఇలా టచ్ ఇచ్చేయండి. ఓకేనా. సో ఇక్కడ చంక లూజ్ ఉంది సైడ్ ఇలా. ఓకేనా. సో ఇలా ఇచ్చేసి ఇప్పుడు మనము చంక కీలికలు ఉంటాయి కదా. సో ఈ క్లాత్ని ఇక్కడ వాడేసుకున్నాం. ఓకేనా. ఇలా చూసారు కదా. సో ఇలా దీన్ని పక్కన పెట్టేసి క్లాత్ని ఇలా ఇలా మనకి
బ్యాక్ పార్ట్ కట్ చేసి మనకు ఎడమ చేయి వైపు రావాలండి. మనకు క్లాత్ అడ్జస్ట్ కాని పక్షంలో క్రాస్లో వేసుకోవాలి. ఓకేనా? సో ఎటు పడితే అటు వేస్తే ఇలా కొంచెం క్రాస్లో వేసుకోండి. ఇలా వేసుకోండి. ఇలా సేమ్ విధానంగా మార్కింగ్ వేసుకుంటాం. బ్లౌజ్ చాలా రకాలుగా కట్ చేయొచ్చండి. ఓకేనా? ఏది ఈజీగా ఉంటే కొలత ప్రకారం ఈజీగా అదే మెజర్మెంట్ ప్రకారం ఈజీగా ఇలా ఇప్పుడు దీన్ని ఇలా తీసేయండి. ఉక్స్ పట్టీ ఉంది కదా, సో ఉక్స్ పట్టీని ఇలా ఇక్కడ సో షోల్డర్ మీద ఒకవేళ మీకు ఇలా వస్తలేదు అంటే మీరు ఏం చేస్తారంటే, ఓకేనా, సో బ్లౌజ్ని అలా కుదరట్లేదు అక్క రావట్లేదు సో మాకు అని మీరు అంటే మీరు ఏం చేస్తారంటే సో ఇలా పెట్టేసుకోండి. బాడీ మీదకి వెళ్తే బ్లౌజ్ ఎలా ఉంటుందో సో అలా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎదురుగా చూసుకోండి. ఇక్కడ పెట్టేసి ఇలా చూసుకోండి. ఓకేనా? మనం ఇక్కడ నుంచి ఇక్కడికి సో 6.5 అయితే తీసుకున్నాము. ఓకేనా? ఇది ముందు ధర కొంచెం ఎక్కువైంది అన్నారు వాళ్ళు, దాన్ని తగ్గియమన్నారు. ఇప్పుడు నేను 6.5 తీసుకుంటున్నా. 6.5 ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ఇలా మెల్లగా ఇట్లా కొంచెం క్రాస్ వచ్చి సో ఇలా వచ్చి ఇలా కలిపేయండి. ఇలా చేయడం ఏంటంటే యూ షేప్ రాకుండా వీ షేప్ రాకుండా యూ షేప్ వస్తుంది, రౌండ్ నెక్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ టాకా పట్టుకొని ఇలా పెట్టుకోండి. ఇలా షోల్డర్ ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ సహా మార్కింగ్ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడికి షేప్ పట్టి ఉంది కదా, సో ఇక్కడికి ఒక 1 ఇంచ్ వరకు తీసుకోండి. ఎందుకంటే ఖర్చులతో కలిపి ఇలా తీసుకోండి. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇలా ఉంది కదా చంక దగ్గర, సో ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఇలా అంతే, ఏం లేదు. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుకుంటే ఇవ్వండి. ఓకేనా? అయినా మీకు అర్థమైన అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా చంక నోట్ ఇలా వేసి ఇంకా కలిపేసాను అంతే, ఏం లేదు. సో మార్కింగ్ ప్రకారం మనము కట్ చేసుకోవడం అండి. నీట్గా చూసారు కదా, సో ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకోండి. కొంచెం ఇలా షేప్ పట్టేసి మీకు డైరెక్ట్ తీసుకుంటే అర్థం అవ్వట్లేదు కదా, సో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇలా వేసారు కదా, సో వేసిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చుకొని వేసి ఇక్కడ 4 వచ్చిందండి, 4 మీద 2 ఇంచులు వచ్చింది. 4 తీసుకోండి.
4 ఇంచులు వచ్చింది. సో ఇక్కడ 2 మీద 6 గీతలు వచ్చింది. ఇక్కడ 2 ఇంచులు వచ్చింది, చూసారు కదా. సో ఇప్పుడు మనం ఈ పొడవు అనేది 12 ఇంచులు తీసుకున్నాం కదా. సో దీంట్లో 1 ఇంచు తీసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ టాకాలు వేస్తాం కదా, టాకాలోకి వెళ్ళిపోద్ది. సో ఓకే, ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా. చాలా రకాలు వేసుకోవచ్చండి, ఓకేనా. సో ఆది బ్లౌజ్ ప్రకారం అయితే చెప్తున్నాను నేను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరికైనా ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 వస్తుందండి, ఓకేనా. ఈ హైట్ మాత్రం వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చిన దాని ప్రకారం తీసుకోండి, ఫ్రంట్ హైట్, ఓకేనా. ఇలా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు కోసము మాత్రం తీసుకోండి, ఒకటి. సో ఇలా ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక పావు నుంచి ఇక్కడ వదిలేసి ఎక్స్ట్రా వదిలేసి ఇలా మాత్రం వేసుకోండి. తర్వాత ఈ 2 దాటిని అడ్జస్ట్ చేస్తే ఇది వచ్చి ఒక మధ్యలో ఇలా ఒకటి వేసుకోండి, ఇలా ఒకటి, ఓకేనా. సో ఓకే అండి, ఇప్పుడు ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు షేప్ పట్టి తీసుకున్నాము. ఇది షేప్ పట్టి కోసం ఇది క్లాత్ని వాడుతున్నాము, ఓకేనా. సో మనకి ఇక్కడ 4 ఇంచులు, ఇక్కడ 2 మీద 6 గీతలు, సో ఇక్కడ 2 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకోండి, ఇలా ఇలా వేసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 4 వరకు ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీద చూసారు కదా, ఇవి 6 గీతలు. ఇప్పుడు ఇక్కడికి 2 ఇంచెస్. ఇప్పుడు నేను 3 డాట్స్ని కలుపుకుంటూ వెళ్ళాను, అంతే అండి, ఏం లేదు, ఓకేనా. ఇలా సింపుల్గా షేప్ పట్టీస్ అనేది కట్ చేసుకోండి. షేప్ పట్టీస్ ఇలా అండి, ఓకేనా. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇది ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి, బ్యాక్ సైడ్ నడుం పట్టి కోసం ఇలా, ఓకేనా. సో ఇదండి బ్లౌజ్ అయితే, బ్లౌజ్ కటింగ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.